పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రాజగోపుర నిర్మాణ నిమిత్తం ఆలయ వ్యవస్థాపకులు నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి అల్లుడు రాజనగరానికి చెందిన సత్య శ్రీనివాస్ రెడ్డి మోహిని వరలక్ష్మి దంపతులు వీరి కుమారులు భాస్కర సత్యనారాయణ రెడ్డి హిమజ అర్జున్ కృష్ణారెడ్డి గోపి సురేందర్ రెడ్డిలు 5 లక్షల రూపాయలు, కొప్పవరంకు చెందిన కరే వెంకటరెడ్డి సురేఖ దంపతులు 1 లక్ష రూపాయలు, గొల్లల మామిడాడకు చెందిన పులగం సత్యనారాయణ రెడ్డి పార్వతి దంపతులు 1 లక్ష రూపాయలు విరాళంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి మోహన రామ గంగాధర్ రెడ్డిలకు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆరపిల్లి రఘు రామాచార్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రాజగోపుర నిర్మాణ నిమిత్తం భక్తులు విరాళాలు అందించి సహకరించాలని కోరారు. గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి తూర్పున రాజగోపురం నిర్మాణంలో ఉన్నది. ఈ రాజగోపురం నిర్మాణంకు ఆలయ వ్యవస్థాపకులైనటువంటి నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క అల్లుడు గారైనటువంటి సత్తి శ్రీనివాసరెడ్డి గారు, వారి ధర్మపత్ని వరలక్ష్మి గారు మన రాజానగరం వాస్తవ్యులు, మరియు వారి కుమారులైనటువంటి సత్తి భాస్కర్ సత్యనారాయణ రెడ్డి, ధర్మపత్ని హిమజ ఎన్ఆర్ఎస్, మరియు వారి యొక్క సోదరుడైనటువంటి గోపి సురేంద్ర రెడ్డి, వీళ్ళు ఈ స్వామివారి యొక్క రాజగోపుర నిర్మాణమునకు మరియు వారి మనవడైనటువంటి అర్జున్ కృష్ణారెడ్డి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గాలిగోపుర నిర్మాణం కూడా ముమ్మరంగా సాగుతున్నది. వీరిలాగే గ్రామంలో ఏం చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఈ రాజగోపుర నిర్మాణానికి విరాళాలను ఇచ్చి స్వామివారి యొక్క ఉప కటాక్షలకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. వారికి అందరికీ కూడా స్వామివారి యొక్క మంగళాశాసనములు.